Cancer Healer Center, a new beginning. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పనితీరును ప్రశంసించిన ఉపరాష్ట్రపతి. పార్లమెంట్లో తెలంగాణ కులగణనను ప్రస్తావించిన రాహుల్ గాంధీ. ప్రయాగ్రాజ్ తొక్కిసలాటపై ఉభయ సభల్లో నిరసనలు. బులెటిన్లో ముందుగా పార్లమెంట్ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. బొగ్గు గనుల రంగంలో గొప్ప పారదర్శకత, సమర్థత తీసుకొచ్చి బొగ్గు గనుల శాఖకు అద్భుతమైన నాయకత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందిస్తున్నారని రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్ఖడ్ ప్రశంసించారు. సృజనాత్మక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అద్భుతమని కొనియాడారు. తనను మెచ్చుకున్న ఉపరాష్ట్రపతికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో కులగణన చేపడితే దేశ నిర్మాణానికి సరికొత్త వ్యవస్థను రూపొందించొచ్చని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను ఆయన లోక్సభలో ప్రస్తావించారు. దాన్ని బట్టి చూస్తే దేశంలో ఓబీసీలు 55% పైనే ఉంటారని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీలో ఓబీసీ, దళిత ఎంపీలున్నా వారికి మాట్లాడే అధికారం లేదని విమర్శించారు. రాహుల్ ఈ విమర్శలు చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ఉత్పత్తి నిర్వహణలో దేశం విఫలమై చైనాకు దాన్ని అప్పగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా డేటాపై ఆధారపడి ఉంటుందని, కానీ ఉత్పత్తికి సంబంధించిన ప్రతి డేటా చైనా సొంతమని లోక్సభలో అన్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన మేక్ ఇన్ ఇండియా ఆలోచన బాగున్నప్పటికీ జీడీపీలో తయారీ రంగం వాటా 60 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని రాహుల్ విమర్శించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో వేలాది మంది చనిపోయారని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో తీవ్ర దుమారం రేపాయి. వేల మంది చనిపోయారని ఎలా అంటారని అధికార పక్షం మండిపడింది. తాను తప్పైతే అసలు చనిపోయిన వారి సంఖ్య ఎంతో చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఖర్గేకు సభాధ్యక్షుడు జగదీప్ ధన్ఖడ్ సూచించారు. ఐటీ, సర్వీస్, తయారీ రంగాల్లో ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచేందుకు హైదరాబాద్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన కేంద్రానికి ఉందా అని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారి పాస్పోర్ట్ జారీ నుంచి వీసా మంజూరు వరకు ప్రభుత్వం నుంచి చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్లో తాను చేపట్టిన అమెరికా యాత్ర గురించి రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడారని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వాన పత్రం పొందేందుకే జయశంకర్ ను ప్రధాని మోదీ అమెరికా పంపించారని లోక్సభలో రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పారని జయశంకర్ అన్నారు. కేరళ రాష్ట్రం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులు సురేష్ గోపి, జార్జ్ కురియన్ ను మంత్రి మండలి నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ లెఫ్ట్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఎదుట నిరసన చేపట్టారు. కేరళపై వివక్ష ఆపాలని డిమాండ్ చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పాలని ఎంపీలు కోరారు. ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈసారి సమావేశాలకి కూడా ఆయన పార్లమెంట్ కు సైకిల్ పైనే వచ్చారు. తన పదవీ కాలం పూర్తయ్యేలోగా విజయనగరం నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు సైకిల్ యాత్ర చేస్తానని అప్పలనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు విభజన సమస్యలపై ఢిల్లీలో చర్చలు. పద్మభూషణ్ అవార్డు తనలో కసి పెంచిందన్న బాలకృష్ణ. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. సంపద దోచుకున్న వాళ్లు కాదు, పంచేవాళ్లు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. విభజనతో కాదు, గత ప్రభుత్వ విధానాలతో ఏపీ పూర్తిగా దెబ్బతిందన్నారు. దెబ్బతిన్న రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తమ పరిపాలన బాగుంటే కేంద్రం చేయూత ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ పేరు ప్రస్తావించినంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదని చంద్రబాబు అన్నారు. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ 2 తెలుగు రాష్ట్రాల అధికారులతో చర్చించారు. ఆస్తులు, అప్పుల పంపకంపై ఇందులో చర్చ జరిగింది. సమన్వయంతో 2 రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవాలని హోంశాఖ సూచించింది. ఏపీ, తెలంగాణలోని మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు కేంద్రం మద్దతుంటుందని హోంశాఖ కార్యదర్శి తెలిపారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల విషయంలో న్యాయ సలహా తీసుకోవాలని ఈ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. పద్మభూషణ్ అవార్డు రావడం తనలో కసి పెంచిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తనకెవరూ ఛాలెంజ్ కాదు, తనకు తానే ఛాలెంజ్ అని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం హిందూపురం అభివృద్ధికి తాను ఎప్పుడూ పాటుపడతానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి రమేష్ కు అనుకూలంగా 23 మంది కౌన్సిలర్లు ఓటేశారు. వైసీపీ తరపున పోటీ చేసిన లక్ష్మికి 14 ఓట్లు వచ్చాయి. చైర్మన్ గా ఎన్నికైన రమేష్ ను ముహూర్తం చూసి కుర్చీలో కూర్చోబెట్టాలని ఎమ్మెల్యే బాలకృష్ణ అనుకున్నారు. కానీ ఆయన వాచ్ ఆగిపోవడంతో వెంటనే రమేష్ ను కుర్చీలో కూర్చోమని బాలకృష్ణ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును సూద్ చారిటీ ఫౌండేషన్ అధినేత సోను సూద్ కలిశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 4 అంబులెన్స్లు ఆయన అందించారు. ఏపీలో వైద్య సదుపాయాల అభివృద్ధిలో ఇది తమ వంతు సాయమని సోను సూద్ తెలిపారు. ఏపీ తనకు 2 ఇళ్లని అన్నారు. తన భార్య తెలుగు వ్యక్తి అని వివరించారు. ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా తానొక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటానని సోను సూద్ భరోసా ఇచ్చారు. తెలుగు గంగ కాలువ వల్ల చాలా మంది ఫ్యాక్షనిస్టులు రైతులుగా మారారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాలలో తెలుగు గంగ ఆఫీసులో చైర్మన్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. గత ప్రభుత్వంలో వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేక నీళ్లు సముద్రం పాలయ్యాయని అఖిలప్రియ అన్నారు. నంద్యాల ఆళ్లగడ్డలో కాలువలు పూడ్చి శిల్పా కుటుంబం వెంచర్లు వేశారని ఆరోపించారు. ఆ వెంచర్లు మూతబడ్డం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎం కార్యదర్శిగా బి శ్రీనివాసరావు మరోసారి ఎన్నికయ్యారు. నెల్లూరులో జరిగిన రాష్ట్ర మహాసభల్లో పార్టీ ప్రతినిధులు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శి సహా 50 మందితో కొత్త కమిటీ ఏర్పాటైంది. 15 మందితో కార్యదర్శి వర్గం ఏర్పాటు చేశారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకినాడకు చెందిన వేపకాయల రాజేంద్ర తొలి రోజే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 8, 9 తేదీల్లో సెలవుల కారణంగా నామినేషన్ల స్వీకరణ ఉండదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కుమారుడు సుందర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రకటించారు. ప్రశ్నించే గొంతుగా అతను మండల్లో ఉంటాడని అన్నారు. 8 నెలలుగా సూపర్ 6 ఏవైందో చెప్పాలని సీఎంను హర్షకుమార్ డిమాండ్ చేశారు. జగన్ ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందజేసిన ఎస్సీ వర్గీకరణ కమిటీ. మందకృష్ణ కార్యక్రమానికి అనుమతి నిరాకరణ. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ నివేదికపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ రేపు ఉదయం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రత్యేక సమావేశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశానికి ముందు అసెంబ్లీలోని కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో 2 నివేదికలపై చర్చించి ఆమోదిస్తారు. బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. జిల్లాల పర్యటన సందర్భంగా కులాల పేరు మార్పు అభ్యంతరాలపై కమిషన్ సభ్యులు భట్టి విక్రమార్కతో చర్చించారు. బీసీ కమిషన్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన అవసరాన్ని కమిషన్ సభ్యులు డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన జస్టిస్ షమీం అఖ్తర్ కమిటీ వర్గీకరణపై అధ్యయనం చేసింది. ఈ కమిటీ నివేదికపై రేపు తెలంగాణ కేబినెట్ లో చర్చ జరగనుంది. ఖమ్మం రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిని మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. వారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజల అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఫిబ్రవరి 7న తలపెట్టిన 1,00,000 డప్పులు వేల గొంతుల ప్రదర్శనకు అనుమతి నిరాకరించడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి నిరాకరణపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడం లేదని తెలిపారు. కావాలనే తమ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదనే విషయం అర్థమైందని మందకృష్ణ అన్నారు. తెలంగాణలో ఆలయాలకు సంబంధించిన విద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వసంత పంచమి సందర్భంగా వర్గంలోని విద్యా సరస్వతి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. తెలంగాణలో ప్రతి బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధి, దేశాభివృద్ధిలో ముందుండాలని అమ్మవారిని కోరినట్లు పొన్నం తెలిపారు. బీసీ కులగణనపై నివేదిక తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ ఉద్యమం రావడానికి నాందిగా ఈ నివేదిక ఉందని అన్నారు. ఓటర్లు 3,40,00,000 మంది ఉన్నప్పుడు 3,50,00,000 ఉన్నారని రిపోర్ట్ ఇవ్వడం తప్పు కాదా అని ప్రశ్నించారు. సర్వే చేయకుండానే రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. స్థానిక ఎన్నికల కోసమే హడావిడిగా సర్వే చేశారని విమర్శించారు. తెలంగాణలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీల కోసం అమలు చేస్తున్న పథకాలకు కేంద్ర ఆర్థిక నిధులు కేటాయించాలని, అధిక నిధులు కేటాయించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆమె కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవితో సమావేశమయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, ఖర్చు చేస్తున్న బడ్జెట్, అందులో కేంద్రం వాటాను అన్నపూర్ణదేవికి సీతక్క వివరించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణలో 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు నియమించింది. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా లంకాల దీపక్ రెడ్డి ఎన్నికయ్యారు. పార్టీ కార్యాలయంలో ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
రథ సప్తమి కోసం తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు. నిజ రూపంలో దర్శనమిచ్చిన ఆలంపూర్ జోగులాంబ. సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించాలని చేనేత కార్మికుల ప్రదర్శన. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. రేపటి రథ సప్తమి కోసం తిరుమలలో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు 2 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా. రథ సప్తమి రోజున శ్రీనివాసుడు 7 వాహనాలపై విహరిస్తాడు. ఉదయం 5:30 నుంచి రాత్రి 9 వరకు వాహన సేవలుంటాయి. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది ముస్తాబైంది. ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు అంతర్వేదిలో ఉత్సవాలు జరుగుతాయి. ఫిబ్రవరి 7న జరిగే స్వామివారి కళ్యాణం చూసేందుకు 3 లక్షల మంది వస్తారని అంచనా. ఫిబ్రవరి 8న మధ్యాహ్నం స్వామివారి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 12న పౌర్ణమి స్నానాలకు అంతర్వేది బీచ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆలయంలో కొత్తగా నిర్మించిన రాజగోపురాలపై కలశాలు ప్రతిష్ఠించారు. కుంభాభిషేకం సందర్భంగా 1 కేజీ బంగారంతో చేసిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ఆతుని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఏటా వసంత పంచమి నాడు అమ్మవారు భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా సహస్ర కలశాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వీఐపీలు తరలివచ్చారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. కొందరు రైతులు పురుగుల మందు పెట్రోల్ బాటిల్తో వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసన చేపట్టారు. 7 ఏళ్లుగా తమ భూములకు పట్టాలు ఇవ్వలేదని, ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 78వ వ్యవస్థాపక వేడుకలు విశాఖపట్నంలో జరిగాయి. ఇందులో మెరైన్ ఫిషరీస్ బయోడైవర్సిటీ ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ నిర్వహించారు. సముద్రంలో ఉండే రకరకాల చేపలను ఈ ప్రదర్శనలో చూపారు. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో దుబ్బాక విద్యార్థులు 10 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాల నుంచి ఆత్మరక్షణ పొందేందుకు కరాటే ఎంతో దోహదపడుతుందని కోచ్ సంతోషం వ్యక్తం చేశారు. 24,000 రూపాయలు అందించే సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సత్యసాయి జిల్లా చేనేత కార్మికులు పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. పెరిగిన ముడి సరుకుల ధరలతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేత రంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని కార్మికులు తెలిపారు. ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతి. ఎన్నికల కోసం పన్ను మినహాయింపు ప్రకటించలేదన్న ఆర్థిక మంత్రి నిర్మల. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ హామీలిచ్చాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఢిల్లీకి చెందిన విద్యార్థులతో సమావేశమయ్యారు. 9వ తరగతిలో మంచి మార్కులు రాని పిల్లలను 10వ తరగతి పంపించడం లేదని తెలిపారు. పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ అవుతారనే నమ్మకం ఉన్న వారిని మాత్రమే 10వ తరగతికి పంపిస్తున్నారన్నారు. తన ఇమేజ్ కాపాడుకునేందుకు ఆ ప్రభుత్వం విద్యార్థులతో ఆటలాడుకుంటోందని ప్రధాని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాము పన్ను మినహాయింపులు ప్రకటించలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ పని గడిచిన 5 ఏళ్లుగా జరుగుతోందని ఆమె తెలిపారు. ఢిల్లీ ఎన్నికల కోసం తాము 1,00,000 కోట్ల రూపాయలు వదులుకుంటామా అని ప్రశ్నించారు. 10 లక్షల వరకు రిబేట్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారని, కానీ తాము 12 లక్షల వరకు మినహాయింపిచ్చామని నిర్మలా తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. గిరిజనుల గురించి సోనియా ఆలోచనలను, ఆమె చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు లేఖలో తెలిపారు. సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు భూటాన్ రాజు జిగ్మే కేసర్ న్యాంగల్ లక్నో వచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు. భూటాన్ రాజు రేపు కుంభమేళాకు రానున్నారు. భారత పర్యటనకు వచ్చిన రాయల్ భూటాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ బాటు షేరింగ్ ఢిల్లీ సౌత్ బ్లాక్ లో భారత సైన్యపు గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయనకు స్వాగతం పలికారు.
భారత్ భూటాన్ మధ్య ద్వైపాక్షిక సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, రక్షణ సహకారంలో కొత్త వేదికలు అన్వేషించేందుకు షేరింగ్ భారత్ వచ్చారు. మహారాష్ట్ర మహాయుతి సర్కార్లో లుకలుకలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా సీఎం ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే గైర్హాజరయ్యారు. హౌసింగ్ కు సంబంధించిన సమావేశం ఇది. డిప్యూటీ సీఎంగా షిండే ఆ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. గతంలో నిర్వహించిన కేబినెట్ సమావేశానికి కూడా షిండే డుమ్మా కొట్టారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన ధోరణి దేశీయ స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసింది. దీంతో 5 రోజులుగా సాగుతున్న లాభాల ర్యాలీకి గండిపడింది. సెన్సెక్స్ 312 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించింది. అంతర్జాతీయంగా ఆసియాలోని అన్ని మార్కెట్లు నష్టాల్ని చవిచూశాయి. కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా విధించిన సుంకాలు దేశీయ కరెన్సీ మార్కెట్ను కుదిపేశాయి. రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్తో రూపాయి విలువ ఇప్పుడు 87.185కు చేరింది. తాజా పరిణామాలతో డాలర్ ఇండెక్స్ రికార్డు స్థాయికి పెరిగింది. విలువ బాగా పెరగడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్ను అమ్మడంతో 87.29కి పడిపోయిన రూపాయి కొద్దిగా నిలదొక్కుంది. Cancer Healer Center, a new beginning.